ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानन्दनाथ श्री गुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री राजश्यामलापना देवतायै नमः। नमो नमः। శ్రీమాత అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. అయితే 7వ తారీఖు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం సమయం 9:50 నుండి 1:30 వరకు కూడా రమారమి 3:30 గంటల సేపు రానున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున సాధన అంటే గురువు నుంచి ఎవరైతే మంత్ర దీక్ష తీసుకొని అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, అలానే అనేక రంగాల్లో ఉండేటటువంటి వైదిక కర్మ చేసుకునేటటువంటి వాళ్ళు మంత్ర సాధన, తంత్ర సాధన, యంత్ర సాధన, ఇలా మీకు గురువు ఏ రకంగా మీకు అనుగ్రహించారో మంత్రాన్ని ఆ అనుష్ఠానంగా ఆ రోజున కనుక మీరు చేసినట్లయితే ఒక పురచరణతో సమానంగా చెప్పబడుతూ ఉన్నది. అంటే రమారమి ఒక గణపతి మంత్రమే తీసుకున్నట్లయితే 1,00,000 చేయడం, కొంతమంది 1,25,000 చేస్తారు, కొంతమంది అక్షర లక్షలు కూడా చేసేటటువంటి విధి విధానాలున్నాయి. చతుర్లక్ష చేస్తారు. అలా కాకుండా ఈ గ్రహణ సమయంలో కనుక మనం పూర్తిగా ఒకే మంత్రాన్ని చేసినట్లయితే అది జపసంఖ్యే కాదు, కొన్ని కోట్ల జపసంఖ్యను అది మనకి అధికంగా ఇస్తుంది. కనుక సాధన చేసుకునే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ గ్రహణాలు వస్తాయని ఆ గ్రహణానికి ముందు వెళ్ళి గురువుని కలిసి వేరే ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకోవడం, లేదా ఉన్న మంత్రాన్ని ఒకసారి చెప్పుకొని ఏ విధంగా చెయ్యాలని అక్కడి నుంచి అడిగి చెప్తా ఉంటారు. అయితే సాధన చేసుకునేటటువంటి సరైనటువంటి అవకాశం ఉన్న వాళ్ళు ఆ యొక్క ప్లేసులకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటే, క్షేత్రంలో కలిగినటువంటి నదీ తీరాల్లో కానీ, పాడుబడిపోయినటువంటి శివాలయానికి దగ్గరలో కానీ, పర్వత శ్రేణులు కానీ, ఎత్తైన ప్రదేశాల్లో కానీ, మహాపుణ్యక్షేత్రాలలో కానీ, సముద్ర తీరాలలో కానీ చేయవచ్చు. ఇవన్నింటికన్నా ఉత్తమమైనటువంటి గురు సన్నిధిలో చేసినట్లయితే ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో మీకు ఏది అవకాశం ఉన్నా కూడా అది చేసుకోవచ్చు. ఆసనం లేకుండా ఏ జపము కూడా చేయకూడదు. ఆచమనం చేసుకొని దేశకాల సంకల్పాన్ని మీకు అవకాశం ఉంటే కూడా అది కూడా చెప్పుకొని చేయవచ్చును. మీకు గురువుగారు ఎలాగైతే మంత్ర అనుష్ఠానానికి చెప్పారో అదే విధంగా చేసుకోండి. ఇతరితరమైనటువంటివి చెప్పినవి ఏవి పాటించకుండా, ఇది కాకుండా ఇంకొకటి గొప్పది అనుకుంటా చేయకూడదు. ఏ ఆచారానికి ఏ విధ విధానాలైతే ఉన్నాయో ఆ ఆచార వ్యవహారాలకి గౌరవిస్తూ, కులధర్మాన్ని కాపాడుతూ, భగవతి యొక్క సేవకు మాత్రమే ఉపయోగపడేటటువంటి ఈ మంత్ర అనుష్ఠానాలన్నీ కూడా కేవలం గురువు వల్లే వస్తాయి. కనుక ఆ గురువుని దాటి ఏ రకంగా చేయకూడదు. కనుక ముందుగా మీకు ఈ వీడియోలు ఎంతోమంది చెప్తూ ఉంటారు. కేవలం శ్రీ విద్య ఉపాసన చేసుకునే వాళ్ళకి, మా యొక్క పీఠాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా మా నుంచి ఒక సమాచారం. అందువల్ల మీరందరూ కూడా ఆ సమయాన్ని వినియోగించుకొని భగవతి యొక్క సాధనలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి సిద్ధిని పొంది లోకానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఆ సాధకుడు ఉన్నట్లయితే అమ్మవారు సాక్షాత్తు స్వప్నదర్శురాలై వాడికి అక్షయ పాత్ర అనుగ్రహాన్ని, అంటే విపరీతమైనటువంటి ఒక జ్ఞానస్థితిని కలిగజేస్తుంది ఆ భగవతి. కనుక మీరందరూ కూడా ఇలాంటి గ్రహణాలు ఎప్పుడొచ్చినా కూడా తప్పకుండా చేసుకోవచ్చును. అలాగే ఇక గురువు లేరు, ఎవరూ లేరు అనుకున్నవారు ఇంట్లో చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా శ్రీమాత్రే నమః అనే ఒక మంత్రాన్ని ఆ సమయాన్నంతా కూడా చేసుకోవచ్చును. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా పెందరాళే భోజనం చేసేసి వాళ్ళు నిద్దట్లోనే వెళ్ళిపోతుంది కనుక చక్కగా హాయిగా పడుకోవచ్చు. ఒకవేళ పడుకోలేని వాళ్ళు, నిద్ర రాలేదు అనుకున్న వాళ్ళు మంచిగా
సత్సంగాలు లేదా మంచి పుస్తకాలను చదవడం. ఎవరైనా పుస్తకాలు మంచిగా జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళ దగ్గర కూర్చొని లేదా విన్నా కూడా మంచి పుత్రుడో, పుత్రునియో జన్మించి వాళ్ళు శ్రేయస్సును కూడా ఆ భగవతి అనుగ్రహిస్తుంది కనుక, ఈ సమయాన్ని మనమందరం కూడా వినియోగించుకొని లోకానికి హితం చేసేటటువంటి శక్తి కేంద్రంగా సాధన చేసుకున్న వాళ్ళందరూ కూడా మారవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రకృతిలో మనం కూడా ఉన్నాం గనక, ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు మనలో సాధన చేసుకునేటటువంటి వాళ్ళ ఎనర్జీ చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది కనుక, మనమందరం కూడా జగన్మాత పాదాలను ఆశ్రయించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.